ప్రభువును అంగీకరించిన తర్వాత బంధకాల నుంచి విడుదల పొందారా? అయితే మీకు కొన్ని ప్రశ్నలు. దేవుని చిత్త ప్రకారంగా మీకు నచ్చినట్లు జీవించగలుగుతున్నారా? మీ సేవకుణ్ణి, మీ విశ్వాసులను, మీ సంఘ పెద్దలను మెప్పించడానికి మందిరానికి పరుగులు తీస్తున్నారా? వారి కొరకు మీ వ్యక్తిగత జీవితాన్ని నష్టపోతున్నారా? మనుషుల మెప్పు కొరకు దేవుని పరిచర్య చేస్తున్నారా? ఇతరుల గురించి చెడ్డగా ప్రచారాలు చేస్తున్నారా? మిమ్మల్ని మీరు మందిరంలో కానీ బయట కానీ హెచ్చించుకుంటున్నారా? మీకు మందిరం, పరిచర్య, బోధించడం ఇవి విగ్రహాలుగా మారాయా? అయితే ఖచ్చితంగా మీ విశ్వాస జీవితాన్ని మీరు పరీక్షించుకోవాల్సిందే. ప్రభు ఇలాంటి ఆశించట్లేదు మన నుండి. మీరు అలా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు మారాల్సిందే. ఇంకా బంధకాల నుంచి మీకు విడుదల కలగలేదు. మనల్ని మనమే పరిశీలించుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి. దేవుని కొరకు స్వేచ్ఛగా మనం జీవిద్దాం. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా నడిపించునుగాక. ఆమేన్.